అంతేనా? దాంతోపాటు యేసుని పరిపూర్ణంగా విశ్వసించాలి. నువ్వు యేసుని పరిపూర్ణంగా విశ్వసిస్తుండొచ్చు, అంతేనా? యేసుని పరిపూర్ణంగా ఫాలో అవ్వాలి, వెంబడించాలి. అప్పుడే యేసుని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో అప్పుడే నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. నువ్వు జస్ట్ విశ్వాసం కలదానివై, విశ్వాసం కలవాడవై ఉంటే నీకే ప్రయోజనం. నీ విశ్వాసాన్ని బట్టి అరాకొర నీకు కొంతమందికి ప్రయోజనం. కానీ నువ్వు యేసులాగా మారితే, యేసులాగా నువ్వు బ్రతకటం మొదలు పెడితే, యేసును అనుసరించటం నువ్వు మొదలు పెడితే, నీ వల్ల నీ కుటుంబము, నువ్వు మాత్రమే కాదు, వేలాది మందికి, లక్షలాది మందికి అది రక్షణ కారణమవుతుంది, దీవెన కారణమవుతుంది, ఆశీర్వాద కారణం అవుతుంది. నిజంగా మీకు ఇది స్పష్టంగా అర్థమైందా? స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. విశ్వాసి అన్న మెట్లు ఆగిపోదామా? యేసును అనుసరించే శిష్యుడు అన్న మెట్టు ఎక్కుదామా? ఇది అర్థమయ్యే ఏబి మాసిలామణయ్య గారు పాట పాడాడు. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటిల్తును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటిల్తును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. చదువుకున్నోళ్ళు కాస్త కళ్ళు తెరిచి బైబిల్ గ్రంథం తీసి సంబంధిత వచనాన్ని కొంచెం అండర్లైన్ చేయండి. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు, సరిపోయేదిలే, అంతవరకు అండర్లైన్ చేయండి ఆ మాట. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేసి బాప్తీసం ఇవ్వాలా, బాప్తీసం ఇచ్చి శిష్యులుగా చేయాలా? పైన ఏం చెప్పాడంటే స్టేట్మెంట్, మీరు శిష్యులుగా చేయండి అని చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు. శిష్యత్వానికి మొదటి మెట్టు మారు మనసు, బాప్తీస్మం. ఓకే, ఆ తర్వాత గై కొనవలనని మీకు ఏ సంగతులు బోధించితనో వాటన్నిటిని వారు గై కొనవలనని వారికి బోధించండి. వారితో చెప్పండి, గై కొనవలనని నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితనో మీరు గై కొనాలని మీకు చెప్పినవన్నీ వారు కూడా గై కొనాలని వారికి చెప్పండి. అప్పుడు మీరు నాకు శిష్యులైనట్టే, నా వాక్కు గై కొన్న వాళ్ళు కూడా నాకు శిష్యులు అవుతారు. ఇది ఎలాంటిదంటే ముందు స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమని? సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. ఎలాగో కింద వివరణ ఇచ్చాడన్నమాట. మొదలేదో ముగింపేదో వివరణ ఇచ్చాడు. అలాగే ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే యేసుక్రీస్తు జననం అనే టైటిల్ పెట్టుకొని కన్య మరియ గర్భవతి కుమారుని కన్నదని వివరణ ఇచ్చినట్టుగా శిష్యులను చేయండి అని ముందు చెప్పి తర్వాత ఫస్ట్ బాప్తిస్మం, తర్వాత వాక్కు గైకొనుట.